హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు అందరికీ ఇష్టమైన పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, కరివేపాకు, కొంచెం మెంతులు, మిరపకాయలు, శనగపప్పు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని మెంతులు వేసుకోవాలి. అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండు గుజ్జును కొంచెం చిక్కగా చేసుకోవాలి. కొంచెం హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇది బాగా మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిక్కబడేంత వరకు ఇలా మసల పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇలా చిక్కబడేంత వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా చిక్కబడిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకుందాం. మూడు పావుల నూనె వేసుకోవాలి. పులిహోరకి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు, శనగపప్పు బాగా వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగనివ్వాలి. అన్నీ వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు,
వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి దించే ముందర ఇంగువ వేసి కాస్త కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికిన అన్నంలో ఈ చింతపండు గుజ్జును వేసి కలపాలి. చింతపండు గుజ్జు అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవాలి. వేయించిన పోపును వేసుకొని కలుపుకోవాలి. వేయించిన పోపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. అందరికీ ఇష్టమైన పులిహోర రెడీ. అందరికీ ఇష్టమైన పులిహోర రెడీ.